ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్తో పోటీని నివారించడానికి సమంత రూత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం చిత్రాన్ని జూన్ 19న విడుదల చేసేలా వాయిదా వేసినట్లు చిత్ర నిర్మాతలు గురువారం ప్రకటించారు. చిత్ర నిర్మాతల తరఫున ఒక ప్రకటనలో ఇలా ఉంది. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థ, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న తమ రాబోయే చిత్రం మా ఇంటి బంగారం ను గతంలో ప్రకటించిన మే 15వ తేదీ నుండి మార్చి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జూన్ 19, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ సీజన్తో పోటీని నివారించడానికి మరియు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రచార సమయంలో పూర్తి మద్దతు ఇచ్చే అవకాశాన్ని కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు మరియు హిమాంక్ దువ్వూరు నిర్మాణంలో రూపొందిన కుటుంబ కథా చిత్రమే మా ఇంటి బంగారం. ఈ చిత్రంలో దిగంత్ మరియు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించగా, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి మరియు మంజుష సహాయ పాత్రల్లో నటించారు. గత నెలలోనే ఈ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్ర నిర్మాతలు తస్సడియా అనే పేరుతో ఒక ఉత్సాహభరితమైన వివాహ వేడుక పాటను విడుదల చేశారు. తస్సడియా పాటను సంతోష్ నారాయణన్ స్వరపరచగా, రెహమాన్ సాహిత్యం అందించారు మరియు చిన్మయి శ్రీపాద, పుణ్యసెల్వ గానం చేశారు. ఈ చిత్రంలో నటి చాలా యాక్షన్ సన్నివేశాలను చీరలోనే చేసింది. ఈ చిత్రానికి సన్నిహితంగా ఉండే ఒక వర్గం గతంలో ఇలా వెల్లడించింది. ద ఫ్యామిలీ మ్యాన్ మరియు సిటడెల్ చిత్రాల తర్వాత సమంత తనను తాను మరింతగా సవాలు చేసుకోవాలని భావించింది. మా ఇంటి బంగారాం చిత్రంలో ఆమె యాక్షన్ సన్నివేశాలలో అత్యధిక భాగాన్ని స్వయంగా చేస్తోంది, అదీ కూడా చీర కట్టుకుని. ఇది శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్నది మరియు దృశ్యపరంగా అత్యంత శక్తివంతమైనది. ప్రేక్షకులు చాలా అరుదుగా చూసే ఒక విభిన్నమైన పాత్ర చిత్రణ ఇది. సమంత 2010లో వచ్చిన తెలుగు ప్రేమకథా చిత్రం ఏ మాయా చేసావ్ ద్వారా నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాతి కొన్నేళ్లలో ఆమె దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, అటరింటికి డెరేడి, కత్తి, టెర్రీ 24, మెర్సల్ మరియు రంగస్థలం వంటి చిత్రాలలో నటించింది.